నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. రోజా నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి చెప్తుంది. అలాగే నా సొంత పార్టీ వైసీపీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారని చెప్పేసి అంటుంది. పైగా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఓట్లు కూడా వేస్తున్నారని చెప్పేసి అంటుంది. దీంట్లో ఎంత వాస్తవం ఉందో ఈ రోజు మనతో కామన్ మ్యాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రోజా నేను ఓడిపోయాను ఆల్రెడీ అండ్ నన్ను ఓడిపించి నా సొంత పార్టీ వైసీపీ వాళ్ళు ఓడించారు అని చెప్పేసి చెప్పింది. అలాగే టీడీపీ వాళ్ళకి వాళ్ళు ఓటు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అంటుంది. దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? ఒకటి, వైసీపీ పార్టీ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, వైసీపీ ఓడిపోబోతోంది. ఇక్కడ రోజా అనే వ్యక్తి నోటిదోలు ఎక్కువ. ఇంక మంత్రిగా అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చారు. నగిరి నియోజకవర్గ ప్రజలు 2014లో కాళ్ళు పట్టుకొని ఏడ్చింది నేనా అని చెప్పి. అప్పుడు ఏమనుకున్నారు ప్రజలు? పానీలేరా, 2 సార్లు ఓడిపోయింది, ఒకసారి అవకాశం ఇద్దామని రోజాకు అవకాశం ఇచ్చారు. శాసనసభలో వెళ్ళి కూర్చునింది. ఏ రోజు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి మాట్లాడాల, బూతులు తిట్టడం. ఏంటి, ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టింది, సస్పెండ్ అయింది. ఎందుకంటే బూతులు మాట్లాడితే కామ్గా ఉంటారు కదా, స్పీకర్ పంపించేశారు, బయటకు వచ్చేసింది. మళ్ళీ నన్ను అరాచకం చేశారని ఏడ్చింది. మళ్ళీ దొంగ ఏడుపులు ఏడ్చి జగనన్న పాదయాత్ర చేస్తా ఉన్నాడు, నేను గెలిస్తే మంత్రి అవుతాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పింది రోజా. ఆ రోజు నియోజకవర్గ ప్రజలు ఏమనుకున్నారు? ఒక్కసారే కదరా అవకాశం ఇచ్చాము, ఇంకొక అవకాశం కూడా ఇద్దాంలే రోజాకి, ఈసారి వైసీపీ వస్తా అంటున్నారని ఇంకొకసారి కూడా రోజాకి అవకాశం ఇచ్చారు. రోజాకి అవకాశం ఇస్తే రోజా ఏం చేసింది తెలుసా? నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవాలా, ఎక్కడ నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవాలా. రెండోసారి అవకాశం ఇస్తే ఏపీఐసి చైర్మన్ అయింది. నువ్వు ఏపీఐసి చైర్మన్ గా ఒక కంపెనీ తెచ్చావా? తేలేదు. మళ్ళీ ఇంకొకసారి ఏం చేశారు? మంత్రిగా చేశారు, టూరిజం మంత్రిగా ఆమె టూర్లు తిరుక్కోవడానికి సరిపోయింది, కానీ నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోవాలా. ప్రజలు ఆలోచించారు. 2 సార్లు మనం రోజాకి అవకాశం ఇచ్చాం కదరా, అడుక్కుంటే మన కాళ్ళు పట్టుకుంటే బిడ్డలు అనాథలైపోతారు, నేను చచ్చిపోతే అని చెప్తే అవకాశం ఇస్తే మనల్ని పట్టించుకోకుండా వాళ్ళ అన్నదమ్ముల్ని పెట్టి వాళ్ళ మొగుణ్ణి పెట్టి భూకబ్జాలు చేపిస్తా ఉంది కదరా. దీనికి మనం ఇంకొకసారి అవకాశం ఎందుకు ఇవ్వడం అని నగిరి నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మాట్లాడుకొని వైసీపీ నాయకులు తెలుసుకొని, ఎందుకంటే వైసీపీ కార్యకర్తలకు కూడా అభిమానం ఉంటుంది కదా వాళ్ళ పార్టీ గెలవాలని, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రోజాకు మాత్రం సీట్ ఇవ్వద్దన్న అని చెప్పారు. ఈమె రోజా ఎవరి కాళ్ళు పట్టుకునిందో, ఎవరి దగ్గరికి వెళ్ళిందో, ఎవరిని ఏం రిక్వెస్ట్ చేసుకునిందో తెలియదు, ఎమ్మెల్యే సీట్ తెచ్చుకునింది. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు రోజా ఓడిచ్చేస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చినాడు, ఇంకేం చేస్తారు వీళ్ళు, మన పంతం చూపిద్దామని చెప్పి రోజా ఓడియడానికి సిద్ధపడ్డారు. ఇదే కాకుండా రోజాని ప్రచారానికి కూడా రానిలేదండి. నగిరి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే కొన్ని మండలాల్లో ప్రచారానికి కూడా వెళ్ళా, విజయపురం మండలంలో అడుగు కూడా పెట్టలా. అదే విధంగా నిండ్ర మండలంలో తరింగొట్టారు, వడమాలపేటలో నువ్వు ఇంకా రావద్దమ్మా అన్నారు. నగిరి పుత్తూరులో అయితే రోజా పని అయిపోయిందన్నారు, ఆ విధంగా అన్నారు. అదే విధంగా రోజా కూడా అర్థమైపోయింది సీను, నోరు ఎక్కువ వేసుకొని అరిచింది. నువ్వు ఈరోజు నాకు ఓటేయటం లేదంటే నువ్వు 5 ఏళ్ళగా ప్రజలకి ఏమైనా చేసుంటే వేసుంటారు. 10 ఏళ్ళు శాసనసభ్యురాలివి, నీకు ఎమ్మెల్యేగా వచ్చిన ఫండ్స్ ఏం చేశావు? సమాధానం చెప్పమనండి. నువ్వు మంత్రిగా ఏం చేశావు? ఏపీఐసి చైర్మన్ ఏం చేయలా? ప్రజలకు టైం వచ్చింది, ప్రతిరోజు ఒక్కొక్కరికి టైం వస్తుంది అంటారు కదా, నీకు 10 ఏళ్ళు టైం ఇచ్చారు, వాళ్ళకి ఆలోచించారు. నీ వల్ల నియోజకవర్గం పరువు పోయింది. ఈ రోజు ఎక్కడికన్నా పోయినా కానీ రోజా మాట్లాడుతుంటే రోజా ఎక్కడ గెలిచిందిరా నగిరి అంటే, రే ఏంద్ర నగిరి నియోజకవర్గాలు ఇలాంటి దాన్ని గెలిపించారు, ఈ విధంగా బూతులు మాట్లాడే వాళ్ళని గెలిపిస్తారా? ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లు అమ్ముకునే వాళ్ళని గెలిపిస్తారా? నగిరి ప్రజలను తిట్టుకుంటా ఉన్నారు. నీ వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి? అందుకని ప్రజలు ఏమనుకున్నారు? ఆలోచించారు. రే మనకు ఎక్కడికి పోయినా కానీ మన నియోజకవర్గం వాళ్ళని బూతులు నేర్పిస్తావా ఈ విధంగా అంటా ఉన్నారు. మనకు ఒకటి ఛాన్స్ ఉంది, ఏంటంటే ఈ రోజా ఓడించాలి. ఈ రోజా ఓడిస్తే మనం బాగుపడతాం. ఈ రోజా అనేది పనికి మాలిన వ్యక్తి, ఏం మంత్రిగా 10 ఏళ్ళు ఎమ్మెల్యేకి ఇచ్చాం, ఏం చేసింది? ఏం చేయాల? నోరేసుకొని అరస్తా ఉంది. మనం గెలిపిస్తే మన గురించి మాట్లాడకుండా తాను అరుపులు ఎక్కువ అరస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంది, ఈ విధంగా అందరినీ తిడుతూ ఉంది, లోకేష్ని తిడతా ఉంది, పవన్ కళ్యాణ్ తిడతా ఉంది, ఈ విధంగా అందరినీ తిడతా ఉందిరా. మనం ఎందుకు ఓర్చుకోవాలి? మన ఓట్లతో గెలిచి ఎవరెవరినో తిడతా ఉంది, మన నియోజకవర్గ సమస్యలు మాట్లాడకుండా మనం ఓడిచ్చేద్దాం. మనం ఓడిచ్చేస్తే ఇంకేం నోరేసుకొని అరుస్తుంది? ఆ పాంకి కూరలు బీకేస్తే ఏముంటుంది? ఆ విధంగా కూరలు బీకేద్దాం, దీన్ని ఓడించేద్దాం అని చెప్పి నగిరి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నగిరి నియోజకవర్గం ఆ విధంగా మాట్లాడుకొని రోజాను ఓడించడానికి సిద్ధపడిపోయారు. రోజా వచ్చి కాళ్ళు పట్టుకున్నామన్నా వీళ్ళు నగిరి వాళ్ళు ఏమన్నారు తెలుసా? రోజమ్మా చాలే అమ్మా, నీకు ఆల్రెడీ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చావు, నువ్వు మాకేం చేసిందిలా, మా పిల్లకాయలు రోడ్ల పైన నిలబెట్టావు, నువ్వేమో నీ పిల్లలేమో బాగుపడ్డారు, కార్లు కొనుక్కొని, మా పిల్లకాయలు ఏమో ఉద్యోగాలు లేకుండా ఈ విధంగా ఉన్నారు, నీకు మాత్రం ఓటేమమ్మా అని చెప్పి ఓడించేశారు. వైసీపీ వాళ్ళు కూడా ఏమనుకున్నారు? మన జగన్ని మనం సీట్ ఇవ్వద్దన్నా జగన్మోహన్ రెడ్డికి ఎంత గర్వంరా, మనల్ని కూడా లెక్క చేయకుండా రోజాకి టికెట్ ఇచ్చాడు, మనం ఓడిద్దాం, ఏమైపోతుందని చెప్పి రోజా ఓడించడానికి సిద్ధపడ్డారు. ఈ విధంగా
వైసీపీ కార్యకర్తలు, ప్రజలు అందరూ రోజా పైన తీవ్ర వ్యతిరేకతకు వచ్చి రోజా మాత్రం గెలవకూడదు, ఎవరైనా గెలవచ్చు, రోజా మాత్రం గెలవకూడదని రోజాని చిత్తుగా ఓడిపోతున్నారు. ఈమె లాస్ట్ 2 సార్లు కూడా మీరు ఏదో అనుకుంటారు బంపర్ మెజారిటీలతో గెలిచిందేమో అని. నేను చెప్పాను కదా అడుక్కోనని. ఒకసారేమో 800 ఓట్లు, ఇంకొకసారేమో 1200, ఈ విధంగా గెలిచింది. ఈసారి దానికి 10 రెట్లు మెజారిటీతో ఓడిపోబోతా ఉంది. ఆమె 2 సార్లు గెలిచిన మెజారిటీని 10 రెట్లు వేసుకుంటే అంత మెజారిటీతో ఓడిపోబోతుంది. అంటే దగ్గరలో రోజాని ఏ విధంగా చీకొట్టారో ఒక్కసారి ఆలోచించండి. లోకేష్ గారి పైన అసత్య ఆరోపణలు చేసి 2019లో మంగళగిరిలో ఓడించారు. అప్పుడు ఏదేదో అనింది పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళని, రోజా గారు ఏదేదో అన్నారు కదా. ఇప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావు రోజక్క, ఇప్పుడు నువ్వు ఓడిపోబోతున్నావు. నిన్నేమనాలి? ఇప్పుడు రోజా ఓడిపోబోతుంది, ఇప్పుడు ఆమెనేమనాలి? ఇప్పుడు నేను అన్నాను, ఎందుకంటే నేను సంస్కారంగా ఉన్నా, విజ్ఞతతో ఉన్నా, అందుకని రోజా గారి విజ్ఞత వదిలేస్తున్నావు. నువ్వు ఓడిపోతున్నావు, ప్రజలు నిన్ను చీకొడుతూ ఉన్నారు. నీకు నిజంగా అభిమానం ఉంటే ప్రజలకి క్షమాపణ చెప్పాలి. రోజా వచ్చి నగిరి నియోజకవర్గంలో ఒకప్పుడు కాళ్ళు పట్టుకొని గెలిచావు కదా, ఈ రోజు ఓడిపోయిన తర్వాత కూడా క్షమాపణ చెప్పు, కాళ్ళు పట్టుకొని. ఎందుకంటే నగిరి నియోజకవర్గ ప్రజలు మోసం చేసి వాళ్ళు కొట్టబోయే దెబ్బ రోజా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. రోజా ఎలాంటిదంటే అండి, అన్నం పెట్టిన వాళ్ళనే ఎవరైనా అన్నం పెడితే గౌరవం ఇస్తాం, అలాంటి అన్నం పెట్టే వాళ్ళని పొట్టపోయిందనే రకం రోజా. అంత నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, అన్నం పెట్టిన వాళ్ళని పొట్టపోయిందనే రకం. ఎందుకు చెప్పమంటారా? ఈనాడులో జబర్దస్త్ షోలు చేసుకునేది, అదెవరిది? రామోజీరావు గారు. ఆమెకి రెమ్యూనరేషన్ వచ్చేది. అంటే నీ కుటుంబం నడుస్తూ ఉన్నింది ఎవరి వల్ల? రామోజీరావు గారు. అలాంటి రామోజీరావు గారినే అనేక సార్లు అనేక విధాలుగా తిట్టింది. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని తిట్టింది, బూతులు మాట్లాడింది. నీకు రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని తిట్టింది, విశ్వవిఖ్యాత నట సార్వడు ఎన్టీ రామారావు గారు కుమార్తెని తిట్టింది, ఆయన మనవన్ని తిట్టింది. ఈ విధంగా ఎన్నో తిట్టింది. దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు అన్ని. కర్మఫలం ఈ రోజు రోజా అనుభవిస్తా ఉంది. జూన్ 4వ తేదీ రోజా కర్మఫలం అనుభవిస్తా ఉంది. ఈ రోజు ఆ ఓటం ఫిక్స్. ఆ రోజు ఎంత మెజారిటీతో ఓడిపోతుందని జూన్ 4వ తేదీ తెలియబోతా ఉంది. చిత్తుగా ఓడిపోతున్నారు. నగిరిలో బండకేసి గుద్దారు, ఇంకెక్కడికి వెళ్తుందో రోజా తెలీదు. కర్మఫలం అనుభవిస్తా ఉంది. ఒకప్పుడు చేసిన పాపాలన్నీ రోజు తన మెడకు చుట్టుకున్నాయి. అది ఉరితాళ్లా మారింది రోజాకి. ఖచ్చితంగా చేసిన పాపాలు అనేది ఊరికే పోవు. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి చేస్తే అది మనకు మంచి రూపంలో తిరిగి వస్తుంది, చెడు చేస్తే అది ఖచ్చితంగా మనం దహించేస్తుంది మనల్ని, మన కుటుంబాన్ని. ఈ రోజు రోజా చేసిన తప్పులు, రోజా చేసిన పాపాలు రోజా కుటుంబాన్ని, రోజా రాజకీయ భవిష్యత్తును దహించివేయబోతున్నాయి. రోజా ఓడిపోబోతుంది క్లియర్ కట్ గా. 10,000 పైన మెజారిటీతో రోజా నగిరిలో ఓడిపోబోతుంది. ఒక్క మండలంలో మెజారిటీ రాదు. ఈ రోజు తీసుకున్న 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో రోజాకి మెజారిటీనే రాదు. వడమాలపేటలో మెజారిటీ రాదు, విజయపురంలో మెజారిటీ రాదు, నిండ్రలో మెజారిటీ రాదు, ఇంకా నగిరి రాదు, పుత్తూరు రాదు. ఇంకా నువ్వు చిత్తుగా ఓడిపోబోతా ఉంది రోజా. ప్రజలు క్లియర్ కట్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో, అక్కడ గాలి భానుప్రకాష్, గుర్తుపెట్టుకోండి, గాలి భానుప్రకాష్ అఖండ మెజారిటీతో గెలవబోతున్నాడు. రోజాని నగిరి నియోజకవర్గ ప్రజలు చీకొట్టారు. నువ్వు వద్దు అని చీకొడుతూ ఉన్నారు. నీకు ఇంకన్నా రోజా గారు, మీకు ఇంకన్నా రియలైజ్ అయ్యి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ నోరు మార్చుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. మీ నోటి దోల వల్ల ఈ రోజు మీ రాజకీయ భవిష్యత్తుకు మీరే సమాధి కట్టుకున్నారు. ఇకనైనా మారి హుందాతనంగా, గౌరవంగా, మంచి మాటలు మాట్లాడడం నేర్చుకోండి. లేదు నా నోటి దోలు ఎట్టే ఉంటుందంటే నీకు ఇంకా రాజకీయాలే లేవు రోజా గారు. అది గుర్తుపెట్టుకోండి. మారండి. హుందాతనంగా, గౌరవంగా మాట్లాడడం నేర్చుకుంటే భవిష్యత్తులో గౌరవం ఉంటుంది. లేకపోతే చరిత్రహీనులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చరిత్రహీనురాలుగా మిగిలిపోతారు రోజా గారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.